హలో! హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నా పేరు శ్రీవిద్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ విద్యా సడ్డా. సో, మీకు థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటదండి ఈ వ్లాగ్ ఏంటో. సో, మ్యాంగ్లూర్ ఎందుకొచ్చాము మేము అనేది రీజన్ ఈ వ్లాగ్‌లో నేనైతే చెప్తాను. మేము మ్యాంగ్లూర్ రావటానికి మెయిన్ రీజన్ ఏంటంటే మ్యాంగ్లూర్ నుంచి 10 కిలోమీటర్స్ అవేలో కటిల్లు అని ఒక ఊరుంటదండి. సో, ఆ ఊర్లో దుర్గా పరమేశ్వరి అమ్మవారిది ఒక టెంపుల్ ఉంటది. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. సో, మాకైతే 1 ఇయర్ బ్యాక్ మొక్కుందనమాట రావాలి అని జెప్పి. మేము అప్పటినుంచి అనుకుంటున్నాం గానీ, మాకు ఇప్పటికి కుదిరింది రావటానికి. మీరు కనుక ఇంకా నా ప్రీవియస్ వ్లాగ్ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూసేయండి. సో, ఆ వ్లాగ్‌లో అయితే నేను నా ట్రావెల్ జర్నీ డీటెయిల్స్ అదంతా పెట్టాను. సో, మేమైతే ప్రీవియస్ డేనే వచ్చామండి మ్యాంగ్లూర్. సో, మేమైతే ఎయిర్‌పోర్ట్ నియర్ ఒక రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసాం నైట్. ముందు రోజు గూడా మేము వచ్చి ఊరికే దర్శనం చేసుకొనెళ్ళామండి. మళ్ళీ ఇవాళ మేము పూజ చేయించుకోవాలనుకుంటున్నాము. సో, అందుకని మళ్ళీ వెళ్తున్నాము దర్శనానికి. సో, మాకైతే రూమ్ దగ్గర నుంచి టెంపుల్‌కి 10 మినిట్స్ పట్టిందండి. సో, నియర్ బయే తీసుకున్నాము రూమ్. కాకపోతే మాకు గుడి చుట్టుపక్కల రూమ్స్ ఉన్నాయండి ఉండే వాళ్ళకి. అవంతా నీట్‌గా లేవేమో, కొంచెం చూడటానికి పాతగా ఉన్నాయి. అందుకని వద్దులే ఫుడ్‌కి కూడా ప్రాబ్లమ్ ఉండకూడదని చెప్పి హోటల్‌లోనే స్టే చేశామనమాట నైట్. సో, గుడైతే చాలా బావుందండి. లోపలికెళ్ళంగాల్నే అసలు ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయన్నమాట. సో, అమ్మవారి టెంపుల్ కదా అన్నట్లు నేను శారీ కట్టుకున్నానండి. సో, నేను ఒక్కదాన్నే ట్రెడిషనల్‌గా ఉంటే నాకు కంపెనీ ఎవ్వరు లేరని చెప్పి భార్గవ్‌తో కుర్తా ఏపిచ్చాను. కొత్త షాల్ కనుక్కున్నానండి. లోపలికి రానీయలేదు అందుకే కొనుక్కున్నా. సో, గుడి స్టోరీ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటదండి. సో, ఇక్కడ ఒక గుట్ట కనిపిస్తుంది కదా మీకు. సో, ఆ గుట్టలో ఒక రాక్షసుడు ఉండేవాడంట. నాకు పేరు సరిగ్గా గుర్తులేదు. సో, ఆయనకి వరాలున్నాయంటండి. ఎలా అంటే నన్ను ఏ మనిషి, జంతువు ఎవరు అంతరించడానికి వీల్లేదు. నన్నెవరు చంపకూడదు అన్నట్లు. సో, అమ్మవారు కందిరీగ రూపంలో వచ్చి ఆ గుట్ట లోపలికి దూరి ఆ రాక్షసుడిని అంతరించిందంట. సో, ఆ రాక్షసుడిని అంతరించాక ఈ ఊర్లోనే ఒక ప్లేస్‌లో సమాధి చేసి పెట్టారంట అండి. సో, మేమైతే వచ్చే దారిలో ఒక ప్లేస్ చూసామండి. మేము ప్రైవేట్ ప్లేస్ లాగా ఉంది అనిపిచ్చింది మాకు. ఎందుకంటే గ్రీనరీతో చాలా బావుందది. ఎంత బావుందంటే అసలు మేము దిగి ఫోటోస్ దిగుదాం అనుకోని కార్ గూడా ఆపామనమాట. సో, మళ్ళీ లోపలికెళ్తే ఎవరన్నా ఏమన్నా అంటారేమో అన్నట్లు మేము ఎళ్ళలేదు. సో, మీన్‌వైల్ మా అత్తయ్య బోర్డ్ జూసారనమాట అక్కడ. కన్నడలో రాసుంది. సో, కన్నడ నాకు రాదు. అత్తయ్య చదివారు. ఈ రక్ రాక్షసుడు ఉంటాడిక్కడ ఎవరు దిగొద్దు అని జెప్పి. సో, అది భయపెట్టడానికి పెట్టారేమో ఎవరు రాకుండా ఆ ప్లేస్‌కి అన్నట్లు మేమనుకున్నాం. కాకపోతే గుడికొచ్చాక తెలిసిందేంటంటే ఈ రాక్షసుడిని చంపేసి అక్కడే సమాధి చేసి పెట్టారంట. సో, టెంపుల్ అయితే చాలా క్రౌడీగా ఉందండి. సో, చాలామందికి నమ్మకం ఉంటదంట అమ్మవారంటే. ఎలా అంటే ఏమన్నా కోరిక కోరుకుంటే అది ఎలాంటి కోరికైనా సరే తప్పకుండా నెరవేరుతది అని. సో, నేనైతే ఫస్ట్ టైమే వస్తున్నానండి గుడికి. సో, మేమైతే ఇలా పూజ చేయించుకున్నామండి. సో, జస్ట్ సెపరేట్‌గా కావాలన్నోళ్ళు అట్లా పూజలు చేయించుకోవచ్చు. ఎలా అంటే చండీ హోమం ఇంకా వేరే హోమాలేమన్నా కావాలన్నా అట్లా చేయించుకోవచ్చనమాట. సో, మేమైతే హోమం ఏం చేయించుకోలేదు. జస్ట్ ఊరికే పూజ చేయించుకున్నామనమాట. సో, మా పూజ కంప్లీట్ అయ్యాక 12 రౌండ్స్ ప్రదక్షిణాలు చేసి రమ్మన్నారండి. సో, 12 సార్లు ప్రదక్షిణాలంటే ఈజీగానే చేసేయొచ్చులే చిన్న గుడే కదా అన్నట్లు అనుకున్నాము. కాకపోతే అంతమంది క్రౌడ్‌లో మేము ప్రతిసారి ప్రదక్షిణ చేయాలి అంటే ఒక రౌండ్ చేసి రాంగాల్నే మళ్ళీ ఇంత క్యూ ఉండేదండి. సో, ఎవ్రీ టైమ్ అట్లా క్యూలో నించొని మాకైతే చాలా టైమే పట్టింది. సో, అట్లా 7థ్ రౌండ్ ఆర్ 8థ్ రౌండ్ దగ్గరున్నప్పుడు క్యూ ఆపేశారండి. ఆపేసి ఇలా తులాభారం చేశారు.
సో, అక్కడ హోమాలు చేయించుకున్న వాళ్ళుంటారు గదా! వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీ మొత్తంకి తులాభారం వేశారనమాట. సో, తులాభారమే గదా! తొందరగానే అయిపోతదిలే 2, 3 మినిట్స్‌లో అనుకున్నామండి. కానీ ఫ్యామిలీ వాళ్ళందరూ కూర్చొని తులాభారం వేశారనమాట. చాలా టైమే పట్టింది. అవుతది అనుకుంటే అసలు అవ్వనే లేదు. అంతే క్యూలో నించొనున్నామండి. సో, లాస్ట్‌కి నా వల్లైతే కాలేదు. నేనెళ్ళి కూర్చుని పోయా అనమాట. సో, నేను చెర్రీ అయితే వచ్చేసాం. చూడండి ఫుల్ చెమటలతో తడిసిపోయాం ఇట్లా. షవర్ చేసొచ్చా. భార్గవ్ మాత్రం క్యూలో అట్లే నించొనున్నాడండి. ప్రదక్షిణాలు చేసేటప్పుడు మధ్యలో అట్లా కూర్చోకూడదు అలా అని చెప్పాడు. సో, నువ్వు కావాలంటే నించో అని చెప్పి మేమైతే వచ్చేసామనమాట. సో, 12 ప్రదక్షిణాలయితే చేసేసి మళ్ళీ వచ్చి పూజ కంప్లీట్ చేసుకున్నామండి మేము. సో, నేనైతే గుడి చుట్టూరు వీడియో తీశానండి. అమ్మవారినైతే నేను వీడియో తీయలేదు. సో, ఇక్కడ చేసింది మొత్తం లైక్ దర్వాజాలు అదంతా గూడా సిల్వర్‌తో ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిచ్చే మండపమను ఈ రథం వచ్చేసి మొత్తం గోల్డ్ అండి. రియల్ 22 క్యారెట్స్ గోల్డ్ తోటయితే ప్లేటింగ్ జేశారు. సో, ఇదొచ్చేసి నందిని రివర్ వాటర్ అండి. సో, గుడి చుట్టూరైతే నందిని వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. మధ్యలో అయితే గుడి ఉంటది. సో, 360 డిగ్రీస్ ఆ నందిని రివర్ వాటర్ అయితే ఉంటాయండి. సో, మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికొచ్చామండి. సో, ఇక్కడ ఎల్ఈడీ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు చూడండి అమ్మవారు. సో, ఆ అమ్మవారి లైవ్ స్ట్రీమింగ్ అయితే అవుతూనే ఉంటది. గుడి చుట్టూరు ఇలా ఎల్ఈడీ స్క్రీన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, పూజ చేసేది అదంతా ఎల్ఈడీ స్క్రీన్ మీద లైవ్ టెలికాస్ట్ అయితే అవుతది. సో, ఇక్కడైతే గోశాల ఉందండి. సో, ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఆర్ఫనేజ్ కౌస్ కానీ, లేకపోతే హ్యాండిక్యాప్డ్ కౌస్ ఉంటాయి గదా! వాటిని దత్తత తీసుకొని పెంచుతారంట వీళ్ళు. సో, ఫండ్స్ అది ఏసేవాళ్ళుంటే ఎయొచ్చన్నారు. సో, మేము దర్శనం చేసుకొని బయటికొచ్చేసరికి ఫుల్‌గా వర్షం పడుతుందండి. సో, ఆ నేచర్‌కి, ఆ గ్రీనరీకి అలా వర్షం పడితే చాలా బావుంది చుట్టూరు సీనరీ చూడటానికి. Rainy. సో, చాలా బావుందండి. చూడండి అసలు సీనరీ టెంపుల్‌లో నుంచి. అసల మంగళూరు సైడ్ క్లైమేటే చాలా బావుంటది. సో, దట్ టూ ఈ టెంపుల్ నుంచి ఆ నందిని రివర్ చూడండి ఎట్లా ఫ్లో అవుతుందో. సో, అక్కడ రెయిన్ పడుతుంటే అసలు ఆ క్లైమేట్ అయితే ఇంకా ఐ కాంట్ ఎక్స్‌ప్లెయిన్ అనమాట. సో, నేను ఇందాక చెప్పా కదండీ! గుడి చుట్టూరైతే నందిని రివర్ ఫ్లో అవుతది అని చెప్పేసి. సో, చూడండి ఇది ఒక డైరెక్షన్ అనమాట. సో, ఇందాక చూపించింది ఇంకో డైరెక్షన్. అట్లా చుట్టూరు నందిని రివర్ వాటర్ అయితే ఫ్లో అవుతూనే ఉంటది. మధ్యలో అయితే టెంపుల్ ఉంటది. దానికి కూడా ఒక స్టోరీ ఏదో ఉంటదండి. గుడి స్టోరీ అది. నాకంత తెలీదు స్టోరీ అది. సో, ఇక్కడ క్యూలో జనాలెళ్తూ ఉన్నారు గదా! సో, వాళ్ళు అయితే అన్నదానానికి వెళ్తున్నారండి. సో, గుళ్ళోనే భోజనాలు పెడతారు. సో, ప్రసాదంలాగా తిరుపతిలో ఉంటది గదా! అట్లనే. సో, మేమైతే ముందు రోజు నైట్ తిన్నాము.
చాలా బాగుంది టేస్ట్ అయితే. ఏం లేదు, ఇటు సైడ్ మొత్తం సాంబార్ రసం లాగా పెడతారు కదా, అట్లే పెట్టారు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో మేమైతే గుళ్ళో దర్శనం అంతా కంప్లీట్ చేసుకున్నాక రూమ్కి రిటర్న్ అయ్యాము. సో వర్షం అయితే పడుతూనే ఉంది, తగ్గలేదు. కానీ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో రూమ్కి వెళ్ళాక హోటల్ టూర్ అండ్ రూమ్ టూర్ చేసి చూపిస్తాను. సో మేమున్న హోటల్ వచ్చేసి మొత్తం మ్యాంగ్లూర్ ట్రెడిషన్‌లో ఉందండి. సో లిఫ్ట్ దిగంగాల్నే ఇక్కడ మొత్తం మ్యాంగ్లూర్ ట్రెడిషన్ రిలేటెడ్ ఫోటో ఫ్రేమ్స్ చిన్న చిన్న బొమ్మల్లా పెట్టున్నాయి. సో మీరిక్కడ చూసినట్లయితే మీరు 'కాంతార' మూవీ చూసుంటారు గదా! సో అది మ్యాంగ్లూర్ సైడ్ ట్రెడిషనే అన్నమాట. అండ్ 'కంబాలా' అని ఒకటుంటది. అది బఫెలోస్‌తో రేసింగ్ అన్నమాట. అది ఒక గేమ్ కైండ్ ఆఫ్ థింగే. సో ఇంకొకటొచ్చేసి పులి వేషం యేసుకొని హుల్లీ డాన్స్ అని జేస్తారండి. సో అది గూడా ఇటు సైడ్ ట్రెడిషన్ అన్నమాట. సో ఇవన్నీ మ్యాంగ్లూర్ సైడ్ ట్రెడిషన్స్. సో దిస్ ఈజ్ అవర్ రూమ్ అన్నమాట. సో చిన్నగానే ఉంది. కాకపోతే ఇట్ ఈస్ క్లీన్ అండ్ లుక్స్ గుడ్. నీట్‌గా, హైజీన్‌గా ఉంది. దట్స్ ఆల్ వి వాంట్. సో దిస్ ఇస్ ద వ్యూ ఫ్రమ్ అవర్ విండో అన్నమాట. సో ఎక్కడ చూసినా గ్రీనరీ అండి. సో ఐ యాక్చువల్లీ లవ్డ్ ఇట్ అన్నమాట. ఐ లవ్ గ్రీనరీ. సో మేమైతే ప్రెజెంట్ రూమ్ వెకేట్ చేసేస్తున్నామండి. సో రూమ్ వెకేట్ చేసి మ్యాంగ్లూర్ అంతా ఎక్స్‌ప్లోర్ చేశాక విల్ రిటర్న్ బ్యాక్ టు బెంగుళూరు అన్నమాట. సో మేము ఏమేం ఎక్స్‌ప్లోర్ చేసాం మ్యాంగ్లూర్‌లో అనేది ఐల్ షో యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ విద్యా సద్దా. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్. కీప్ వాచింగ్, కీప్ లైకింగ్, కీప్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్.